చెప్తాం కానీ అక్క నువ్వేందుకు ఊరికే చదువుకుంటూనే ఉంటావు. నీకేం తెలుసు చిన్ను, నువ్వు ఇంటర్కి వచ్చినాక నీకు ఏర్పడుతుంది. నేను ఇంటర్కి రావడానికి ఫుల్ టైం ఉన్నది కానీ అక్క ఇవాళ రాత్రికి ఏంటిది నైట్ ఆరా చిన్ను, మ్యాథ్స్ అసైన్మెంట్ ఉన్నది రా, అది రాసుకోవాలి. అరే వెన్నయ్య ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది రా ఈ బతుకుడు కంటే. ఎక్కువ చేయకురా అభి, చెంప వలుగుతుంది. అక్క ఈ చలికాలమే చెంపలు వలుగుతా అంటేనే లోషన్ పెట్టుకుంటాను. మీతో ఏంద్రా మీరు పోలే, నేను చదువుకోవాలి. అరే అభి నువ్వు ఆగురా, మనం అంతా ఒక గ్యాంగ్. అక్క మన గ్యాంగ్ కి లీడర్. అక్క చెప్పినట్టు మనం వినాలి. అక్కకు సరి చెప్పడకునా? ఓకే చిన్ను, సారీ అక్క. ఓకే కానీ మీరు ఎందుకు వచ్చిందో చెప్పుల్లి. అక్క ఈరోజు 31 అక్క, 31. రేపు న్యూ ఇయర్ అక్క. 31 రోజు నైట్ ఎంజాయ్ చెయ్యాలక్క, ఎంజాయ్ చెయ్యాలి. ఏం ఎంజాయ్ రా చిన్ను, మాకు ఫస్ట్ రోజు కూడా కాలేజ్ ఉన్నది రా, ఫేస్ ఫర్ ఎగ్జామ్స్ అట. మీరు ఎంజాయ్ చేయాలి, నేను చదువుకుంటా. ఏం కాలేజ్ అక్క మీది? ఫస్ట్ రోజు అందరూ ఎంజాయ్ చేస్తా అంటే మీ వాడు ఎగ్జామ్ పెడతాండా? మీకేం తెలుసురా, ఇంటర్ అంటే గిట్నే ఉంటది. అక్క నువ్వేమన్నా చేసుకో, ఈరోజు 31 నైట్ అయితే మనం ఎంజాయ్ చేయాలి. ఏ ఆగులు చేద్దాం కానీ. రాకిలిగా 31 కదరా, ఈ రోజు ఏం చేద్దాం రా? సాగర్ గారు రాని అని వచ్చినాక ఆలోచించుదాం. రాకిలా ఏంద్రా ఈ సాగర్ గారు ఎప్పటికి లేట్ అయినారా ఏదో పని చేసినట్టు? వాడు అత్తని కదా అడుగుదాం ఆగన్నా. అరే నీకు పీకే పని ఏమున్నదిరా? దావత్ ప్లానింగ్ చేసిన రోజు కూడా లేట్ వస్తావారా? మళ్ళీ 31 రోజు కాదన్న మా అమ్మ చక్కెర తీసుకురమ్మన్నది, అందుకే దుకాణంలో వచ్చేవరకు లేట్ అయింది. ఎప్పుడు చక్కెర చాపత్త తాత బీడీలు తీసుకురమ్మని, నానమ్మ సూటాకు తీసుకురమ్మన్నా చెప్తాడు ఏంద్రా, ఎప్పుడు ఇవేనారా? అరే అట్లా పోతే కమిషన్ వస్తాయి రా, ఏమన్నా చిల్లర ఖర్చులో మిగులుతాయి మనకే. ఇది కరెక్టేరా, ఈ రోజు మనకు ప్రతి ఒక్క రూపాయి ఇంపార్టెంటేరా బిగులు. ఎంజాయ్ చేయాలంటే పైసలు ఉండాలి కదరా, మరి ఎంత వేసుకుందాం. అక్క నేను 500 తీసుకున్నా అక్క. 500 నీ అవతే ఎగ్గే నీ 1000 రూపాయలు తెస్తా. అక్క నా గల్ల దొరికేలు ఎన్ని పైసలు ఉంటే నేను అన్ని తెస్తా. నేను కూడా 500 తీసుకొస్తారా. అక్క నువ్వు 500, నేను 500, 1000, వీడో 1000, 2000. ఇప్పుడు అభిరామి కూడా 1000, 3000 అవుతుంది అక్క. ఓకేరా, నైట్ కి ఏమేమి తీసుకుందామో రాసుకుందాం పట్టు. అన్న ఇవాళ మాత్రం నేను తాయి డిచ్ కావాలన్న, ఇది మాత్రం ఫిక్స్. అయిదాం రా, అందరం డిచ్ అయిదాం. 31 అంటేనే ఎంజాయ్. అరే ఈ ముచ్చట నా బుర్రా, మనిషికి ఎంతెంత వేసుకుందాం మేమేం తెచ్చుకుందాం చెప్పులు అంతే. అన్న అరే సాగర్ మనిషికి 200 వేసుకున్నాం రా. మనిషికి 200? ఈ 200 వేసుకుని ఇచ్చేద్దాం అనుకున్నారా నువ్వు? ఇదంతా అన్న మనిషికి 500 వేసుకుందాం. 500? అరే నాకు మీతో దావతే అద్దరం వెళ్ళిపోతే ఇక్కడిగా. నువ్వు లేకుండా దావత్ ఎట్లయితే అన్న, ఇక నువ్వే చెప్పి ఎట్లనే వేసుకుందాం. అరే మీ ఇద్దరు కలిసి 1500 వెళ్ళి నేను 2000 ఇస్తా, మొత్తం 5000 అవుతాయి. అక్క నలుగురు పొత్తులా 1 లీటర్ థమ్స్అప్ తెచ్చుకుంటే మనకు సరిపోతుంది. చిన్ను 3000 ఉన్నాయి, ఏం చేసుకుంటావు? అక్క 2 లీటర్ల థమ్స్అప్ రాయి. అక్క కంపల్సరీ చికెన్ ఉండాలి, నువ్వే ఉండాలి. 2 కిలోల చికెన్ రా. 2 కిలోలు తింటామారా మనం, కిలో సాల్తీ. ఒక ముక్క ఎక్కువైనా మంచిదే కానీ తక్కువ కాదు, నువ్వు రాయి. అక్క 1 కేజీ కేక్ రాయి అక్క. సరే చిన్న కూల్ కేక్ తెచ్చుకుందామా, నార్మల్ కేక్ తెచ్చుకుందామా? చలికాలంలో ఏ కేక్ అయినా చల్లనే ఉంటది అక్క, నువ్వు నార్మల్ కేక్ రాయి. కూల్ కేక్ రాయి అక్క. చిప్స్, బింగోస్, లేస్ అన్ని రాయక్క. మీ అవ్వ తగ్గేదలే, అన్ని తెచ్చుకోవాల్సిందే. అరే 5000 కేసున్నర బీర్లు తెచ్చుకుందాం, కిలో మటన్, కిలో చికెన్, ఒక తలకాయ కూడా చెప్పుకుందాం. అన్నా కేక్ మర్చిపోయినావు అన్నా. ఊకోర తాగినాక కోసేది ఉండదు ఏముండదు, మొత్తం 200 బొక్క అప్పుడు మళ్ళీ బీర్ వస్తుంది. అవునరా వాడు చెప్పింది నిజమే, కేక్ వద్దు ఏమద్దు, ఏమైనా పైసలు మిగితే పొద్దున కళ్ళు తీసుకుందాం. అన్నా అందరు కేకులు కోసుకొని స్టేటస్ పెట్టుకుంటారు అన్న, మనం పెట్టుకోవద్దా అన్న? అరే అట్లా స్టేటస్ పెట్టేటోళ్ళంతా నిబ్బిల్రా, మన స్టేటస్ వేరే. సరేరా మరి పైసలు తీసుకొని వెబ్సైట్ కిందికి రాలి. పైసలు ఎక్కడికి పట్టుకపోతాను? పైసలు అన్న 31 దావత్కు తీసుకోవటాను. పైసలు ఏమన్నా చెట్లకు కత్తానే, అనే దావత లేదు ఏమి లేదు, ఇంట్లో పెట్టుకో. ఏందమ్మా బాగా మాట్లాడతాను, నేను దాచి పెట్టుకున్న పైసలు. నువ్వు ఏ కష్టం చేస్తే వచ్చినాయా, డబ్బులు పెట్టుకో. ఏందంటే గట్లంటాలో ఇవాళ 31 అంటే ఎంజాయ్ చేయాలి. చింతబెరగలు అందుకుంటే ఒళ్ళు బలుగుతుంది, బడికి పో ఏం పోవు కానీ నీకు ఎంజాయ్ కావాలన్నారా? ఏంటండి గట్లా అంటారు? ఇవాళ 31 ఎంజాయ్ చేయాలి, రేపంచని పడిపోతుంది. నీ ఇంటికి వస్తే నీ ఎంజాయ్ మొత్తం బయటపడుతుంది. ఆంటీ ఇవాళ మేము ఎటు పోము, మీ స్లాబ్ మీదనే చికెన్ థమ్స్అప్ గంతే పార్టీ చేసుకుంటాం. ఏమో ఏం ఎంజాయ్ ఏమో, మిమ్మల్ని ఎవరు ఏమన్నా తట్టలేదురా.
అఖిలు 5,000 నీ చేతిలో పెడతానా, ఇవాళ మొత్తం నువ్వే చూసుకోవాలి. నేను ఉన్నా కదన్నా, డోంట్ వరీ. అరే మటన్ మాత్రం మన కట్కిన దగ్గర కొట్టిరా, ముక్క మాత్రం చిన్న ఉండాలి. అరే సాగర్ నాకు తెలుసురా, స్మాల్ సైజులో కొట్టిస్తా, ఎడ్డు కూడా అక్కడనే కొట్టిస్తా. అరే బ్రెయిన్ మాత్రం పక్కా తీసుకురా, ఫ్రై చేసుకుందాం, సూపర్ ఉంటుంది. అన్నా మే హూనా టెన్షన్ మత్ కరో. అరే ఏంద్రో చోటా గంగేట పోతుంది. కదన్నా సామాన్ తేవడానికి పోతాను. అవును ఆరాములు, థమ్స్అప్, స్ప్రైట్లు, బింగోలు లేసులేనా? అవునన్నా, మాదేముంటదన్నా, మీతో కలవన్నా మేము. అన్నా వీళ్ళు మాతోటి వెళ్తారట. అరే నిబ్బిలు మీరు మాత్రం కలుతారా? ఏందన్నా గట్లంటాళ్ళు, మనందరం కలిస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంకా మా స్థాయికి రాలేరా, మీరేం చేయండి మా రేంజ్ ఏంటి. 31st నైట్ లా పెద్దోళ్ళని చిన్నోళ్ళని ఏమున్నాయన్నా? అరే మీ ఎంజాయ్ వేరు, మా ఎంజాయ్ వేరు. అఖిల్ మన సర్ఫ్ తీసుకురా పప్పాయి. అరే అట్లాగా తమ్ముడు, వాడు 2 నెలలు ఇస్తా అన్నాడు, 4 నెలలు అవుతుంది, పైసలు ఇచ్చి లేదు, ఏం లేదు, తమాషా ఇస్తారు. నా దగ్గర నాకు అర్థం కాదు. అరే అట్లాగా తమ్మి ఎందుకు రాదు చెప్పి నాకు అర్థం కాదు. అరే షాపన్నా. అరే అఖిలో ఇద్దారా ఏమన్నా అఖిలో 10,000 కావాలి అర్జెంట్ అన్న, ఫోన్ కొనుక్కుంటా అంటే ఇచ్చిన. ఏదిరా పైసలు ఏమైనా? అరే అన్న ఒక 6 రోజుల టైం అన్న ఇస్తా. ఏందిరా నువ్వు ఇచ్చేది? చేతుల పైసలు పెట్టుకొని మళ్ళీ 4 రోజులు ఇస్తా అంటాను. అన్న ఇవి 31st దావతి అన్న, మా దోస్తులు అందరం కలిసి చేసుకున్నాం అన్న. అప్పు పైసలు కట్టడానికి ఒక పైసలు కానీ 31st దావతికి పైసలు వస్తాయారా? దోస్తులు ఏదైనా దోస్తులు అన్న అవి 31st దావతి అన్న, ప్లీజ్ అన్న. రే 5,000 ఉన్నాయి, ఇంకా 5,000 ప్లస్ ఇంట్రెస్ట్ 1,000 రూపాయలు, మొత్తం ఇంకా 6,000 ఇవ్వాలి నాకు. నర్రాయిగా అరే ఈరోజు రాత్రి రచ్చ చేయాలరా, ఫస్ట్ తాగాలి. మన జీవితంలో ఈరోజు గుర్తుండిపోవాలి మనకంతే. అన్నా ఇదే మా పిల్లతోటి ఫస్ట్ ఇయర్ అన్న, ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలి అన్న. ఒకవేళ నేను తాగిన మైకులని మర్చిపోతే నువ్వే గుర్తు చేయాలన్న నాకు. రే 12 గంటలకు నువ్వు నీ పిల్లకు ఫోన్ చేస్తావు అంతే, నువ్వేం బాధపడ. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాళ్ళ హాస్టల్ దగ్గర పోదాం, ఓకేనా? రే వీడెంత ఇప్పుడే వస్తాడు. ఏమైంది రాకిల్? రే అన్నా ఏమైంది రాకిల్, తొందర వచ్చినావు? అన్నీ ఆర్డర్ ఇచ్చినావా? అన్న అఖిల్ వచ్చి నీకు ఎలా అన్న, వాడు ఏ పని చెప్పినా సెకండ్లలో వేసేస్తాడు. వాడు వకీల్ షాప్లో సూపర్ మ్యాన్ లెక్క, వీడు సూపర్ మ్యాన్ అన్న. ఏమైంది రాకిల్, తలకాయ నింపుకుంటాను? మటన్ ఆర్డర్ ఇచ్చినావా? తలకాయ దొరికిందారా? అరే ఆ నిబ్బిలు పోయి సామాన్ తెచ్చుకుంటారు రా, మనదేమైందిరా? ఓ అన్న, ఆ గిరిగిరా అన్న అఖిలన్న కాడ నుంచి అన్ని పైసలు తీసుకున్నాడు, మీరు ఎట్లా దావత్ చేసుకుంటారు? రాకిల్ ఏందిరా 5,000 రా? అరే అఖిల్ నిజం చెప్పురా, వాళ్ళ ముందర మా ఇజ్జత్ పోతుంది. సారీ రా సాగర్, సారీ అన్న, ఆ గిరిగిరి అన్న పైసలు మొత్తం గుంజుకున్నాడు. మమ్మల్ని నిబ్బిలంటారా? ఆ దేవుడు ఉన్నాడు చూస్తాడు మిమ్మల్ని, మంచిగా మీకు ఇట్లనే కావాలి. ఎంజాయ్ చేస్తే వేయాలా చూడండి. రాకిల్ ఈ టైంకు మటన్ ఉడుకుతాండే, బీర్లు వంగుతాండే. ఏమాయరా? తోటలు అందరూ దావా చేసుకుంటాండే, మనం బిత్రోళ్ళు లెక్క తల దించుకోవాల్సి వస్తాయి. అన్నా తప్పు నాదే, ఒక్క బీర్ తాగబుద్ధి అవుతుందన్నా. చక్కెర చాపత్తా మిగిలిన చిల్లర కూడా తీసుకొచ్చి పెట్టినదా? ఇంకేడున్నాయిరా? దేవుడా, ఈ గండం నుంచి గట్టెక్కించే వాళ్ళే లేరా? అక్క చిన్ను అన్న వాళ్ళు కిందనే ఉన్నారు, ఘోరంగా బాధపడతారు పాపం. మనల్ని నిబ్బిలంటారా? మరి వాళ్ళకి మంచిగా అయింది. అట్లా అనుకోవద్దే చిన్న, వాళ్ళు మన అన్నలే. అవునరా మహేష్ అన్న నాకు ఎన్నిసార్లు కాలేజ్ లేట్ అయినా తీసుకొని పోయిండు. మరి మన దగ్గర 1,000 రూపాయలు మిగిలినాయి కదనే, అన్న వాళ్ళకి ఇద్దామా? ఇచ్చుడే, అందరం కలిసి ఎంజాయ్ చేసుడే. ఎంజాయ్ అన్న మీ బాధ మాకు అర్థమైంది,
అయిపోయింది, ఇప్పటికన్నా అందరం కలిసి దావత్ చేసుకుందామా? దావత్ చేసుకోవాలని మాకు కూడా ఉందిరా, కానీ అన్న మాకు ఇంకా 1000 రూపాయలు మిగిలినాయి. ఈ 1000 రూపాయలతో మీరు ఏమైనా తెచ్చుకోపోలే, అందరం కలిసి దావత్ చేసుకుందాం. అన్నా దేవుడు మనల్ని కరుణించిండు, పిల్లల రూపంలో దేవుడు వచ్చిండు. అన్నగా దేవుడు అని పెద్ద పెద్ద మాటలు ఎందుకన్నా? అన్నా నేను పోయి బీర్లు తీసుకొస్తా. ఇది అన్నం పెడతా నువ్వేమాద్రా. అరే సాగర్ మన ఇద్దరం పోయేద్దాం. అన్నా ఒక్క చెకోడల ప్యాకెట్ తీసుకురా అన్న. అన్నా మర్యాదలు ఏమైనా మిస్ అయినాయా? అట్లేం లేదురా తమ్ముడు, అన్ని మంచినే ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటారా. అరే విన్ని ముఖ్యంగా నిండ్రా. ఎంజాయ్ ఎంజాయ్ అన్నా ఈ బీర్ అయిపోతుంది, ఇంకా 2 బీర్లు కావాలి, సరిపోయేటట్లేదు. ఎట్లా అన్నా నువ్వు అట్లా చూడకు, గిరిగిరి అన్న ఫోన్ చేస్తా, మళ్ళీ డబ్బులు తీసుకుంటా. ఎంజాయ్ చేసుడే ఈరోజు. నువ్వు ఏమన్నా చేసుకో రాకిల్, ఈ రోజు మనం తాగి ఇచ్చేవాలి. ఇది అంతే ఇక. అరే ఇంకా 10 నిమిషాలు అయితే 12 అయితే కేక్ రెడీ చేద్దాం పట్టుల్లి. అన్న ఇంకొక 5 నిమిషాలు అయితే 12 అవుతుంది. లేలి కేక్ కట్ చేద్దాం. లే రాకిల్, కేక్ కట్ చేద్దాంలే. ఎంజాయ్ చేద్దాం ఉన్నా. మీ పిల్ల ఫోన్ చేసి మర్చిపోయినావురా. అరే అవునా